వెల్కమ్ టు తెలంగాణ పిల్ల యూట్యూబ్ బ్లాగ్స్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? అయితే అందరికీ ముందుగా ఎంగిల్ పూల బతుకమ్మ శుభాకాంక్షలు. అందరూ బతుకమ్మ వేసుకున్నారా? ఈరోజు ఎంగిల్ పూల బతుకమ్మ అంటారు. ఫస్ట్ బతుకమ్మ ఎంగిల్ పూల బతుకమ్మ అంటారు దాన్ని. చూస్తున్నారు కదా వీడియోలో. మా మమ్మీ వేరుస్తుంది బతుకమ్మ. మంచిగా వేరుస్తుంది మా మమ్మీ అన్నీ పూలతో. చిన్న బతుకమ్మ అయినా పెద్ద బతుకమ్మ అయినా మా మమ్మీ వేరుస్తుంది ఎప్పుడైనా సరే. చూస్తున్నారు కదా వీడియోలో. అయితే అన్ని పువ్వులు రంగురంగుల పువ్వులన్నీ ప్రకృతి ఇచ్చిన పువ్వులన్నీ తీసుకొచ్చి ఒక్క దగ్గర పెట్టి బతుకమ్మ వేరుస్తారు. ఆ బతుకమ్మ అందమైన పూలతో బతుకమ్మ వేరుస్తారు. దాన్ని మన పువ్వుల పండుగ అంటాము. అందమైన పూలతో రంగురంగుల పూలతో వేరుస్తారు బతుకమ్మ అనేది. మనం లాస్ట్ డే రోజు పెద్ద బతుకమ్మ వేరుస్తారు. దాన్ని సద్దుల బతుకమ్మ అని అంటారు. అయితే అందరూ వేసుకున్నారా బతుకమ్మ? మేము ఇప్పుడే వేసుకుంటున్నాం, అయిపోయింది కూడా. నేను వీడియో తీసి పెడుతున్నాను, అందుకనే చెప్పి అందరికీ ఎంగిల్ పూల బతుకమ్మ శుభాకాంక్షలు. అయితే బతుకమ్మ రోజు గంగమ్మ గౌరమ్మ దిగి వస్తారు అని అంటారు. చూస్తున్నారు కదా, ఇట్లా వేసుకున్నాం మేము బతుకమ్మ. బాగుంది కదా, చూడండి. పూలన్నీ పేరుస్తుంది. ఇట్లా అన్ని వరుసలుగా పెట్టి పూలతో మంచిగా వేరుస్తారు. పెట్టి మధ్యలో పెట్టి అన్ని బతుకమ్మలన్నీ అట్లా పెట్టేసి మంచిగా ఆడుకుంటారు అన్నమాట. ఎవ్రీడే ఇట్లా ఆడతారు. లాస్ట్ డే రోజు ఎక్కువ ఉంటుంది, అండ్ దాని తర్వాత దసరా అనేది ఉంటుంది. చూడండి వీడియోలో బతుకమ్మ ఎట్లా ఉంది. ఇట్లా లాస్ట్కి గౌరమ్మని పెట్టేస్తారు. చూస్తున్నారు కదా, ఇట్లా లాస్ట్కి ఇట్లా మంచిగా పూలతోటి అన్ని ఇట్లా డెకరేషన్ చేసి మంచిగా బతుకమ్మని వేసుకొని మంచిగా ఆడుకుంటారు అందరూ. ఇది మన తెలంగాణలో చాలా అంటే చాలా పెద్ద బతుకమ్మ పండుగ. చాలా పెద్ద ఫెస్టివల్ అన్నమాట. ఫస్ట్ బతుకమ్మ పండుగ తర్వాతనే ఏ పండుగ అయినా మనకి ఉంటుంది. ఇదే మనకు పెద్ద బతుకమ్మ. ఫస్ట్ పెద్ద బతుకమ్మ అనేది తెలంగాణలో చాలా ఎక్కువ ఆడతారు. ఇదే చూస్తున్నారు కదా, ఇట్లా మనం ఇట్లా కుంకుమ పసుపు ఇట్లా వేస్తారనమాట. లాస్ట్కి ఇట్లా పూలన్నీ ఇట్లా పెట్టేసి వేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.